హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ కార్తిక్ తెలుగు స్టోరీస్. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పే కథ పేరు నక్క పీతలు. అటు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు ఒక నక్క ఏడుస్తూ చెరువు దగ్గర కూర్చుంది. అప్పుడు అక్కడ ఉన్న పీతలు అంటే క్రాబ్స్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నా అని అడిగింది. ఏం చెప్పను, మిమ్మల్ని కాపాడడం కోసం నేను ఎంత కష్టపడినా నన్ను తోసేశాడు వేరే నక్కలు అంది. ఏమైంది? మా నక్కలందరూ మిమ్మల్ని తినడానికి ప్లాన్ చేసాయి. వద్దు, మాటని తినకూడదు, మనం తప్పు అని చెప్తే నన్ను కోపంగా చూసి ఇంక నువ్వెందుకు మాకు వెళ్ళిపో అని ఆ గ్రూప్లో నుంచి నన్ను తోసేసాయి అని చెప్పింది. అయ్యో, దీనికి మన వల్లే బాగా కష్టాలు వచ్చి పడ్డాయే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంది. తెలీదు, చూసుకోలేదు ఒకటి అంది. ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేకపోతే నువ్వు మా దగ్గర ఉండొచ్చు అంది. అవునా, నిజంగానే ఎగిరి గంతులు వేసింది అది. అప్పుడేమైందో తెలుసా? అప్పుడు రోజంతా కబుర్లు చెప్పుకుంటూ అలా హాయిగా గడిచిపోయింది. సాయంత్రం అయింది. అప్పుడేమైందో తెలుసా? అప్పుడు అన్నీ ఒక ఇసుకలోకి వెళ్ళి క్రాబ్స్కి ఉంటాయి కదా గట్టికి చేతులు, వాటిని బట్టి హోల్స్ చేసుకుని అందులోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇలా హాయిగా మీరు ఎంజాయ్ చేయరా అని అడిగింది. ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బయటకు వస్తే మమ్మల్ని ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు, అందుకే సాయంత్రం మేము ఇలా వెళ్ళిపోతాం అని చెప్పారు. మీకెందుకు భయం, నేను ఉన్నా కదా అని ఉంది. అవును, నిజమే అని అన్నీ బయటకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. అప్పుడు సడన్గా ఫాక్స్ అని అరిసింది. అప్పుడు మిగతా నక్కలన్నీ వచ్చి ఫాస్ట్గా పరిగెత్తుకుని వచ్చి అప్పుడు ఏమైందో తెలుసా? అక్కడికి వచ్చి అన్నిటినీ తినేసాయి. అప్పుడేమైంది? సగం అయ్యో ఇది మోసం చేసిందని అక్కడి నుంచి వెంటనే సగం పారిపోయి సగం చచ్చిపోయాయి అక్కడే. అప్పుడు వాటి ఇంట్లోకి వెళ్ళిపోయి అరే నక్క చెప్పిన మాటలు విని మనం బుక్ అయిపోయామే అని బాధపడ్డాయి. అప్పుడు ఏమైందో తెలుసా? ఈ స్టోరీ బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, మనకి ఎక్కువగా ఎనిమీస్ ఉంటారు కదా, వాళ్ళు నేను నీతో ఫ్రెండ్గా ఉంటా, నీతో కలిసి ఉంటా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తే మనం నమ్మకూడదు. ఎప్పుడైనా వాళ్ళు మనకు ప్రమాదమే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి మోడల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.